వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా మనం ఏపీ హిస్టరీ క్లాసెస్ అయితే చూస్తున్నాం. ఆల్రెడీ గత క్లాస్లో కాకతీయ పాలన నుండి గణపతి దేవుడితో మనం క్లాస్ అయితే కంప్లీట్ చేసుకోయింది. ఇవాళ ఈవినింగ్ లేదా రేపు ఉదయంతో మనకు మహిళా పాలకురాలు కాకతీయలో మహిళా పాలకురాలు రుద్రమ్మదేవి టాపిక్ లేదా వీడియో మీకు ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ కూడా చేస్తాను. ఓకే, ఈ గణపతి దేవుడు అనే టాపిక్ చూడండి, దగ్గర దగ్గర ఒక 10 పేజెస్ ఉంది. 10 పేజ్ లేదా 10/2 వేసుకున్నా కానీ లేదా ఒక 5 పేజెస్ ఉంటుంది. మనం అందించే అత్యంత సమగ్ర సమాచారంతో మీకు గణపతి దేవుడు టాపిక్ నుంచి కనీసం ఎటువంటి బిట్ ఇచ్చినా మీరు పెట్టగలిగే విధంగా లేదా మనం మంచి స్కోర్తో మీకు చేయగలిగిన మనకు పీడిఎఫ్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ నుండి. ఇప్పటి వరకు టోటల్ ఒక 12 టాపిక్ కంప్లీట్ చేస్తారు. నేను అందరూ మెసేజ్ చేస్తారు, సార్ కాకతీయ టాపిక్స్ కావాలి, విజయనగర టాపిక్స్ కావాలి, మాకు ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారని. చూడండి, యూనిట్ 2 కంటే మిడివల్ హిస్టరీ అని చెప్పేసి కాకతీయస్ కావచ్చు, విజయనగర ఎంపైర్ కావచ్చు, ఇతర టాపిక్స్ అన్నీ కూడా చాలా పెద్ద టాపిక్స్ అండి. అవి మీకు సాధ్యమైనంత వరకు పీడిఎఫ్ వస్తే మాకు మన ఛానల్ కాబట్టి నాకు కూడా కొంత మనీ వస్తుంది కదా, ఆ ఉద్దేశం మీకు ఎక్కడో తీసుకొని కంటెంట్ ఇవ్వచ్చు కదా హడావుడిగా, దానివల్ల యూజ్ ఉండదండి, మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి కొంచెం ఓపికతో ఉండండి. సాధ్యమైనంత వరకు నేను అన్ని క్లాసులు మీకు త్వరగా ఫాస్ట్గా ఫినిష్ చేయాలని చూస్తున్నాను. ఫాస్ట్గా ఫినిష్ చేస్తే మీరు కూడా రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 12 ఇప్పుడు వరకు పూర్తి చేసిన 12 టాపిక్స్ మీకు కావాలి అంటే కనుక 6300498822లో వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు. 6300498822లో ఈ టోటల్ 12 టాపిక్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏం సార్ ఇంత ప్రైస్ పెట్టారు అని ఒక చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు. కొంతమంది శాంపిల్ వీడియోస్ కూడా అడుగుతున్నారు, ఏదో చేస్తున్నారు. నేను ఒకటే చెప్తాను, ఈ 281 ప్రైజెస్ మీరు పే చేసి మళ్ళీ కూడా జిరాక్ తీసేసుకోవాలి. ఈ విషయంలో మీకు ప్రైస్ ఎక్కువే అనిపించవచ్చు, ప్రైస్ అనేది ఎక్కువ అనిపించవచ్చు. మనం అందించే కంటెంట్ మీ ఇష్టం వచ్చినటువంటి మీకు ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ, ఓకే, వాళ్ళు ఇచ్చిన కంటెంట్ మనం ప్రొవైడ్ చేసిన కంటెంట్ ఎక్కడైనా వెరిఫై చేసుకోండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాకతీయ టాపిక్లో మీరు ఎటువంటి బిట్ ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అర్థమవుతుంది అనుకుంటాను. అదంతా పిఎస్ఎల్ హనుమంతరావు కావచ్చు, తెలుగు అకాడమీ కావచ్చు, ఇతర బుక్స్ కావచ్చు, ఆ సోర్స్ మొత్తంతో ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ ఒక ఆర్డర్ తీసుకొచ్చి మీకు చెప్పాలంటే ఏదో ఉన్నటువంటి యాజీ చెప్తే మీకు అర్థం అవ్వదు. దానివల్ల నాకు యూజ్ అవుతుంది. ఏంటి యూజు? త్వరగా క్లాస్ కంప్లీట్ అయిపోతాయి, నాకు అందరు మనీ ఇచ్చేస్తారు, నేను సేఫ్ అవుతాను. ఇబ్బంది పడేది మీరే అండి. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. క్లాసెస్ మొత్తం పూర్తిగా రెడీగా ఉన్నాను. ఇవన్నీ పెద్ద టాపిక్స్ అండి, కాకతీస్ కావచ్చు, విజయనగరం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఓపికతో అండి పీడిఎఫ్స్ మొత్తం మీకు ప్రొవైడ్ చేయడానికి సాధ్యమైన త్వరగా చేస్తాను. ఓకే, ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం చూడండి, మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇక ఫ్రీ క్లాసెస్ అనేవి ఉండవా. దాంతోపాటుగా మన ఈ ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ కూడా అన్ని ఛానల్స్ లాగా త్వరలో ఒక యాప్, ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ యాప్ అనేది తీసుకురాబోతుందా ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నాను, ఇక అయితే ఈ గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ గూగుల్ ప్లే స్టోర్ నుండి మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరంతా ఇక క్లాసెస్ వినవలసి ఉంటుందా. ఫ్రీ క్లాస్ అనేవి ఉండవా. మరి మనము మన ఛానల్ నుంచి ఒక యాప్ ప్రొవైడ్ చేస్తే ఆ యాప్ మీరు ప్రైస్ తీసేసుకొని ఫీజు చెల్లించేసి డౌన్లోడ్ చేసుకుని మరి క్లాసెస్ వినాలా. దాంతోపాటుగా మరి ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ నుండి ఇక ఫ్రీ క్లాసెస్ అనేవి వినలేరా. ఎస్ ఆర్ నో. అయితే ఇక ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ క్లాసెస్ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకొని మాత్రమే వినాలా. ఇవన్నీ చూడండి, ఈ వీడియో చేయడానికి గల ఒక కారణం ఉంది, నీకు చెప్తాను. ఓకే, అయితే ఈ మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ నుండి క్లాసెస్ కోసం ఫీజు అనేది ఎంత ఉంటుంది. ఒకవేళ మొబైల్లో ఆన్లైన్ క్లాస్ వినాలంటే ఫీజు చెల్లించవలసి ఉంటుంది కదా, ఫీజు ఎంత ఉంటుంది, ఫీజు లిమిటెడ్ ఎంత ఉంటే బాగుంటుంది. స్టార్టింగ్ కదా, అది 1500 పెట్టాలా, 2000 పెట్టాలా, 4000 5000 పెట్టాలా, లేదా 4900 పెట్టాలా అనేది ఆలోచించాలి. మరి ఇప్పటి వరకున్న ఈ ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ నుండి పూర్ స్టూడెంట్స్, ఓన్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు, హౌస్ వైఫ్స్ లేడీస్ కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు, అవ్వని వాళ్ళు కావచ్చు, ఏదో మన ఛానల్ ముందు కొంత ఫ్రీగా అని చెప్పేసి అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఫ్రీగా ప్రొవైడ్ చేశాను. అసలు కోచింగ్కి వెళ్ళలేనిక ఇంట్లో ఉంటూ ప్రిపేర్ అయ్యే వారికి కావచ్చు, మనం అందించిన ఏపీ హిస్టరీ క్లాసెస్ ఇక ఫ్రీ క్లాసెస్గా ఉండవా. ఇవన్నీ చూడండి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది మీ ద్వారానే మీరే ఆన్సర్ చేయాలి. నేను మళ్ళీ చెప్తాను, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి.
ఒకవేళ ఆర్ఆర్ ఎడ్యుకేషన్ ఛానల్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ వినాలి అంటే కేవలం ఏపీ హిస్టరీ క్లాసెస్ మాత్రమే ఉంటాయా, లేదా ఎకానమీ, ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మరి అన్ని సబ్జెక్ట్స్కు ఉంటాయా? కేవలం ఏపీ హిస్టరీకి అయితే ఫీజు ఎంత పే చేయాలి, లేదు అన్ని సబ్జెక్ట్స్ కావాలి అంటే ఎంత ఫీజు పే చేయాలి? నేను మళ్ళీ చెప్తున్నాను, టోటల్ 12 టాపిక్స్ అని చెప్పాను. 281 రూపాయలని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్స్. నచ్చిన వారు పీడిఎఫ్ తీసేసుకున్నారు. పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో కూడా మన ఛానల్ నుంచి పీడిఎఫ్ తీసేసుకున్నారు. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుందని చెప్పి ఉద్దేశం తీసుకున్నారు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్తున్నారు. ఏం సార్ చాలా తక్కువ ప్రైస్ అంటున్నారు? 281 ప్రైజు. చూడండి, ఇది ఒక స్టూడెంట్ కామెంట్ చేశారు, గెట్టం అశోక్ అని. అశోక్ సార్ మీ క్లాస్ చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి, స్టాండర్డ్ బుక్స్ కంటే చాలా అర్థవంతంగా ఉంది, కంటిన్యూ సార్ క్లాసెస్ అనేవి కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. ఏ టాపిక్ వీడియోకి? నేను చేసినట్టు గణపతి దేవుడు అనే టాపిక్ చూసి అశోక్ కుమార్ గారు లేదా అశోక్ గారు ఈ మెసేజ్ చేయడం జరిగింది. ఇన్బాక్స్లో నాకు మెసేజ్ చేశారు, కంటెంట్ చాలా బాగుంది, స్టాండర్డ్ బుక్స్ కంటే మీ బుక్స్ కొంచెం అర్థవంతంగా ఉంది అని. అతనికి నేను చెప్పి మెసేజ్ చేయించలేదు కదా. ఏదైనా ఒకటి చెప్తాను చూడండి, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తే మీకు కాదు, ఇక్కడ ఎవరికి కూడా మాకైనా సరే ఏదైనా ఫ్రీగా వస్తే దానికి వాల్యుబుల్ ఉండదు. నాట్ వాల్యుబుల్, నాట్ వాల్యుబుల్. కాబట్టి అందుకోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. త్వరలో ఒక యాప్ తీసుకురావడం ఒక ఆలోచనలో ఉన్నామంటే అది మీరు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నాకు ఒక యాప్ డౌన్లోడ్ ఒక యాప్ ప్రిపేర్ చేయాలంటే కనీసం ఒక 8,000 మనీ అని చెప్పేసి పే చేయవలసి ఉంటుంది. దాంట్లో అన్ని కోర్సులు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, మనకు ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ అనగా నాతో పాటుగా కొంతమంది టీచర్స్ ఉంటారు, మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాము, మీ నుంచి కొంత ఫీ తీసేసుకుంటాము. ఇప్పటి మాదిరినే పీడిఎఫ్ మీకు సెండ్ చేస్తే మీరు ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి డౌన్లోడ్ చేసుకొని అప్పుడు కూడా జిరాక్స్ మనీ పే చేసుకోవాల్సిందే. అర్థమవుతుంది అనుకుంటాను. ఇప్పుడు ఎలా జిరాక్స్ మనీ పేజ్ తీసుకుంటున్నారో అప్పుడు ఆన్లైన్లో కూడా మీకు జిరాక్స్ ఉంటాయి, ఆన్లైన్లో ఉంటాయి, యాప్లో ఉంటాయి, డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకుంటారో లేదా ఓన్గా మొబైల్లో చదువుకుంటే మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడే ఆల్రెడీ యాప్ ప్రిపేర్ చేయడానికి కనీసం ఒక 4 to 5 టైమ్స్ నాకు కాల్ చేశారండి. సార్ ఇలా మీ యాప్ ప్రిపేర్ చేస్తాము, చాలామంది కూడా ఎగ్జాంపుల్గా చందన్ లాజిక్స్ అని కొన్ని యాప్స్ ప్రిపేర్ చేశారు, వాళ్ళకు కేవలం ఒక 8,000కి మీకు ప్రిపేర్ చేస్తామని చెప్పేసి కాల్ చేశారు. నేను కాల్ బ్యాక్ చేస్తాను, మళ్ళీ కాల్ చేస్తానండి అని చెప్పేసి అలా హోల్డ్లో పెట్టాను. యాప్ ప్రిపేర్ చేయడానికి ఒక 8,000 ఉంటుందండి. ఎంత? 8,000 రూపాయలు అవుతుంది. 8,000 రూపాయలు అవుతుంది. నేను ఒక్కసారి మనీ పే చేసి తీశానంటే కనుక 8,000తో దగ్గర దగ్గర కొన్ని లక్షల్లో మనీ సంపాదించవచ్చు. లక్షల్లో మనీ సంపాదించవచ్చు. ఈ వీడియో చేయడానికి గల కారణం మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. క్లాసెస్ ఆన్లైన్ ద్వారా వింటారా, లేదా ఇప్పుడుండి యాజ్ని కొనసాగించాలా, లేదా మనీ పే చేస్తారా, ఇంకో విషయం కావచ్చు. ఈ క్వశ్చన్స్పై మీ నిర్ణయంపై ఆధారపడింది. ఈ క్వశ్చన్లకు ఆన్సర్ నేను చేయను, మీరే చేయాలి. అది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూడండి, ఇవన్నీ కూడా ఫీజు ఎంత పే చేయాలి, ఎంత ఉంటుంది, పోనీ ఏపీ హిస్టరీ కావాలా, అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయా, చూడండి ఇవన్నీ. ఇంకో మెసేజ్ చెప్తాను చూడండి, ఏదైనా వాల్యుబుల్ ఉండదు. నిన్న మనం అప్లోడ్ చేసినాడండి గణపతి దేవుడు అనే టాపిక్ ఉంది కదా, అతను ప్రసాద్ రెడ్డి ఐఎస్ అనే ఒక వ్యక్తి ఒక మెసేజ్ చేశారు నాకు 2 days. ఇది 2వ రోజు మెసేజ్ చూశాను, ఇందాక చూశాను. చూడండి, సార్ రియల్లీ ఐ ఆమ్ టెల్లింగ్ కేపీ సార్ 21st సెంచరీలో ఏపీ హిస్టరీకి ఐ పేడ్ 4,900 రూపీస్ అండ్ ఐ ఆమ్ వెరీ అన్హ్యాపీ విత్ క్లాసెస్. Disaster your classes really very good. Please in depth and in detail complete ASAP if possible. Please give high priority to ancient and medieval AP history. ఇందా చెప్పాను కదా, 281 రూపాయలకి పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాడు, దానికి మీకు వాల్యుబుల్ లేదు. కాబట్టి నేను ఒక 8,000 పే చేశానంటే కనుక ఒక యాప్ వస్తుంది. దాంట్లో నేను కూడా ఈ 4,900 పే చేసి మిమ్మల్ని పే చేయమని చెప్పేసి తీసేసుకుంటే చాలా హ్యాపీ అవుతుంది. నేను కూడా డబ్బులు సంపాదించాలి కదా. చూడండి, అతను ఏమంటారు, రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ కేపీ సార్ 21st సెంచరీ. ఒకసారి గూగుల్లోకి వెళ్ళేసి కృష్ణ ప్రదీప్ సార్ కేపీ సార్ 21st సెంచరీ, అతను కేవలం ఏపీ హిస్టరీకే మరి ఏదో కానీ అతను చెప్పడం చూడండి. ఏపీ హిస్టరీకి ఐ పేడ్ 4,900 రూపీస్, 4,900 రూపాయలు అతను పే చేశారంట.
కానీ అన్‌హ్యాపీ విత్ క్లాసెస్ అంటున్నాడు. అంటే అది వాళ్ళు చెప్పే క్లాసెస్ అతని ఇన్‌స్టిట్యూట్‌ని ఏదైతే తప్పుదో పట్టలేదండి. మంచి ఇన్‌స్టిట్యూటే. గ్రూప్ 1కి, గ్రూప్ 2కి మంచి కోచింగ్ ఇస్తారు. కేపీ సార్ అంటే ఇండియన్ పాలిటీ డీల్ చేస్తుంటారు సారు. వాళ్ళ ఇన్‌స్టిట్యూట్‌ని తప్పట్లేదు. ఒకసారి మీకు అర్థమవుతుంది. అర్థం కావాలని ఈ వీడియో చేశాను. నేను తీసుకునే నిర్ణయం అని చెప్పి మీరు చేసే ఓటింగ్ మీరు చేసేటువంటి కామెంట్ బట్టి ఉంటుంది. కామెంట్ సెక్షన్‌లో చెక్ చేస్తాను. మొత్తం ప్రతి కామెంట్ చెక్ చేస్తాను. 4900 మనం చెప్పేది ఏంటంటే స్టార్టింగ్ కాబట్టి ఒక 3900 పెడతాను. 3900 ఓన్లీ ఏపీ హిస్టరీకి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఏపీ హిస్టరీకి టోటల్ 3900 పెట్టేస్తాను. దాంతో సరిపోతుంది. ఆ లెక్కన నేను 8000 మనీ పే చేశాను కదా యాప్ ప్రిపేర్ చేయడానికి. ఒక 3 స్టూడెంట్స్ మెంబర్స్ లేదా 5 మెంబర్స్ జాయిన్ అయినా కూడా నాకు 8,000 చెల్లింపు అయిపోతుంది. కాబట్టి వచ్చే మిగతా అంత మనకు క్రెడిటే కదా, ఆదాయం అంతా ఉంటుంది కదా. కాబట్టి నేను కూడా ఆ నిర్ణయం తీసుకోవాలో లేదని చెప్పేసి మీ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఈ 4,900 పే చేశాడంటే కానీ అతనికి యూజ్ఫుల్ అవ్వలేదు. యువర్ క్లాసెస్ రియల్లీ వెరీ గుడ్. చూడండి, డిజాస్టర్ యువర్ క్లాసెస్ రియల్లీ వెరీ గుడ్ అంటున్నాడు. ఇది తనకేదో నేను చెప్పి కామెంట్ చేయలేదు, ఇంకోటో కాదు. మీకు మన చెప్పే క్లాసెస్ యూజ్ఫుల్ అవుతున్నాయి. కానీ ఏదో టైం పాస్కి చేసే వాళ్ళు ఉంటారు, 100 మందిలో ఒకరు ఇద్దరు ఉంటారు. నేను అందరిని ఉద్దేశించి చెప్పట్లేదు, మీకు అర్థం కావాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏదైనా ఎవరికైనా సరే, నాకైనా సరే ఏదైనా ఫ్రీగా ఒక వస్తువు ఇస్తాను, పోయి వెళ్ళి తెచ్చేసుకుంటాను. అది మంచి చెడ చూడమండి, దాంట్లో మంచి ఎంత ఉందో చూసుకోవాలి, కానీ మన చెడుతో మనకేం పని. నేను అదే చెప్తున్నాను. ఏపీ హిస్టరీలో గణపతి దేవుడు చెప్పినట్టు ఇక్కడ 40 మినిట్స్ ఉంది. 40 మినిట్స్లో మీకు చెప్పొచ్చు. ఒక 15 మినిట్స్ చేయండి, 25 మినిట్స్ క్లాస్ ఉంటుంది. రుద్రమదేవి టాపిక్ కూడా అలాగే ఉంటుందండి, దగ్గర ఒక 10 పేజెస్ ఉంది. ఓకే, అర్థమవుతుంది అనుకుంటారు ఎందుకు చెప్తున్నాను. కాబట్టి మంచిని యూజ్ చేసుకుంటే మనం మంచిగా యూజ్ అవుతామండి. నా నోట్స్ వెరిఫై చేయండి. ఆ టోటల్ 10 పేజ్ ఛార్జ్ అంటే మీకు అర్థమవుతున్నట్టు. నేను వీడియో ఎన్ని గంటలకు అప్లోడ్ చేసిన దగ్గర 11కి అప్లోడ్, మిడ్నైట్ 11కి అప్లోడ్ చేసిన రోజులు ఉన్నాయి, 12కి అప్లోడ్ చేశాను, 1కి కూడా అప్లోడ్ చేశాను. అర్థమవుతుందా? నేను వేరే ఇన్స్టిట్యూట్ క్లాస్ చెప్పుకోవాలి, అక్కడి నుంచి రావాలి, ప్రిపేర్ చేసుకోవాలి, అదంతా మొత్తం చెప్పాలి, దాంట్లో ఏమైనా మిస్టేక్స్ చెక్ చేసుకోవాలి, అవన్నీ కూడా మీకు చేయాలి. ఎంత రిస్క్ ఉంటుంది చూడండి. కాబట్టి ఏదైనా ఫ్రీగా అంటే వాల్యుబుల్ ఉండదండి. ఏదైనా సరే ఫ్రీగా అయితే వాల్యుబుల్ ఉండదు. అతను ఒకటి చెప్తాను చూడండి. ఇతను సివిల్స్కో, గ్రూప్ 1కో, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను అనుకున్నాం. కాబట్టి ఎంత మనీ పే చేసి ఏపీ హిస్టరీ క్లాసెస్ తీసుకున్నాడు. ఇతను మన క్లాసెస్ చూసి క్లాసెస్ బాగున్నాయి సార్, మాకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేయండి, లేదా పీడిఎఫ్ మాకు క్లాసెస్ బాగున్నాయి, ఇంకా మంచిగా చేయండి సార్ అని చెప్పేసి మెసేజ్ చేశారు. ఈ కామెంట్ చూసి మీకు ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ 8,000 రూపాయలు కట్టేసి వాళ్ళు ఆల్రెడీ యాప్ ప్రిపేర్ చేశారు కూడా, నాకు 4 or 5 టైమ్స్ కూడా కాల్ చేశారు, కాల్ చేస్తూనే ఉన్నారు. హోల్డ్లో చేస్తాను, చెప్తాను మరి కాల్ బ్యాక్ చేస్తాను అని చెప్పేసి అట్లా వెయిట్ చేయించాను. నేను కూడా ఈ మనీ కాకపోయినా ఒక 1000 తగ్గించేసి 3,900 రూపాయలు తీసేసుకొని ఓన్లీ ఏపీ హిస్టరీని చేస్తే సరిపోతుంది. దాంట్లో ఎగ్జామ్ పెట్టవచ్చు, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎగ్జామ్స్ ఉంటాయి, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, పోతే దాంట్లో మెటీరియల్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వడానికి నేను రెడీగా ఉండాలి అని చెప్పేసి మీరు యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఫ్రీగా ఉంటే వాల్యుబుల్ ఉండదు. ఫ్రీగా అతనికి ఎంత ప్రాబ్లం అయితే ఇలా చూడండి, అన్హ్యాపీ అని మెసేజ్ చేశాడు చూడండి, 4,900 రూపాయలు. సరే, టోటల్ ఈ గ్రూప్ 2 అనుకోండి 4,900 రూపాయలు, 4,900 రూపాయలు టోటల్ సిలబస్కి అనుకోండి, గ్రూప్ 2 మెయిన్స్కి అనుకోండి. మనం ప్రొవైడ్ చేసే బుక్స్ మొత్తం టోటల్ ఏపీ హిస్టరీ తీసేసుకున్న మనం ఇచ్చే పీడిఎఫ్స్ మొత్తం కూడా ఒక 1,000 రూపీస్ కూడా కాదండి. ఎంత లేదన్నా 800 బిలోనే ఉంటుంది. పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేసే మొత్తం 700 రూపాయలే ఉంటుంది. టోటల్ ఏపీ హిస్టరీ, ఓన్లీ ఏపీ హిస్టరీ గురించి నేను చెప్తున్నాను. మీరు అనుకున్నట్టుగా సార్ ఇతను 4,900 రూపాయలు మొత్తం గ్రూప్ 2 మెయిన్స్ అనుకోవచ్చు, మెసేజ్ చేయొచ్చు నాకు తర్వాత. ఆ 4,900 రూపాయలే నేను చెప్తాను. మనం ప్రొవైడ్ చేసే పీడిఎఫ్ టోటల్ ఏపీ హిస్టరీ కూడా 1,000 లోపే ఉంటుంది. 1,000 లోపే ఉంటుంది. అతనికి మనకి తేడా ఏంటంటే వాళ్ళు ఆన్లైన్ క్లాస్ చెప్తున్నారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చేయరు. నాకు మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మీకు ఇప్పటివరకు నాకు మెసేజ్ చేసిన వారిలో రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అయ్యారు. అర్థమవుతుందా? నేను కూడా ఈ మనీ పే చేసి తీసుకోమంటే దానికి కూడా మీకు కూడా వాల్యుబుల్ ఉంటుంది. నాకు కూడా కొంత మనీ వస్తాయి కదా, నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫ్రీగా అనేది అనవసరం అండి. ఫ్రీగా అనేది ఏది చేయలేము. అందరిలాగా నేను కూడా ఏంటంటే డెమో క్లాస్ ఇచ్చేసి ఒక టీం మెంబర్స్ ఉన్నారండి, ఒక 5 మెంబర్స్ ఉన్నారు. అన్ని సబ్జెక్ట్స్ చెప్తారు, మాతో పాటు ఉన్నారు. నేను ఏపీ హిస్టరీతో పాటు ఎకానమీ క్లాసెస్ కూడా చేయగలను, దాంతో కూడా డీల్ చేస్తాను. ఇతర సబ్జెక్ట్స్ కూడా చెప్పడానికి, ఇండియన్ పాలిటీకి
ఎస్ఎన్టీకి సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పడానికి మా టీం అంతా కూడా రెడీగా ఉంది. మీరు చెప్పే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. చూడండి, 4900 అంటే మామూలు విషయం కాదండి. నేను అందించే పీడిఎఫ్ రూ. 281 తూర్పు చాళుక్యుల పీడిఎఫ్ మీకు చూడండి ఎన్ని పేజెస్ ఉన్నాయి. శాతవాహన టాపిక్ చూడండి, ఇక్ష్వాకులు చూడండి, బృహత్పాలైన ప్రాచీన పల్లవులు, ఆంధ్రదేశానికి ఐరోపా వారు రాక, ఆంధ్రదేశ ఆక్రమణ, 1850 సిపాల్ తిరుగుబాటు యొక్క ప్రభావం ఆంధ్రదేశంపై, ఇవన్నీ చూడండి. కంటెంట్ ఎలా ఉందో చూడండి, ఒకసారి అర్థం చేసుకోండి. కాబట్టి ఈ ఫ్రీ క్లాస్ మొత్తం స్టాప్ చేయిస్తాయి, దాని యొక్క వాల్యుబుల్ అర్థమవుతుంది అనుకుంటాను. వాల్యుబుల్ అర్థమవుతుంది. మనకు ఒక డెమో ఇచ్చేస్తామండి. డెమో ఇచ్చేసి ఒక మనీ యాప్ డౌన్లోడ్ చేసేసుకోండి. మన ఆర్ఆర్ ఎడ్యుకేషన్ అనే ఛానల్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసేసుకోండి. ఇప్పటికి కూడా చాలా మెసేజ్ చేశారు స్టూడెంట్స్, సార్ మీ యాప్ ప్లేస్టోర్లో లేదు సార్, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఒక రూ. 8 పే చేసి డౌన్లోడ్ యాప్ ప్రిపేర్ చేపిస్తే కనుక దాంట్లో క్లాసెస్ మొత్తం ఉంటాయి. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, సచివాలయం కావచ్చు, అవన్నీ కూడా ఉంటాయి. ఇది మనం యాప్ డౌన్లోడ్ చేసి మీకు మనీతో పాటు క్లాస్ పేజ్, మీ క్లాసు మీరు మనీ కడితే మీకు యాప్ డౌన్లోడ్ చేసుకునే క్లాసెస్ కావాలా, ఫ్రీ క్లాసెస్ కావాలా అనే నిర్ణయం అనేది మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఓకే అండి. చూడండి, మనం ఇచ్చే కంటెంట్ చాలా ఉంటుందండి. ఇతర ఇన్స్టిట్యూట్లతో పూర్తి చేసుకోండి. ఫ్రీ క్లాసెస్ అనేది పూర్ స్టూడెంట్స్ కోసం పెట్టాను. చాలామంది మన పెట్టినటువంటి వీడియోలో చాలామంది రిక్వెస్ట్ చేశారు, సార్ క్లాసెస్ కంటిన్యూ చేయండి సార్, కంటిన్యూ చేయండి అని. గణపతి దేవుడు టాపిక్ అని పీడిఎఫ్ మీకు దగ్గర దగ్గర 10 అబో. నీకు ఎర్లీ మార్నింగ్ ఏం చెప్పాను, ఎర్లీ మార్నింగ్ చెప్పాను, అంటే 12 లోపు అప్లోడ్ చేయాలి. కానీ ఎప్పుడు చేశాను, 12 లోపు అనేది నైట్ ఎక్కడో 10 అబో 10 PM తర్వాత అప్లోడ్ చేశాను అంతే. ఆ టాపిక్ మొత్తం 10 పేజెస్ ఉంది, దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇతర బుక్ల సమాచారం ఈ బుక్ బిఎస్ఎల్ ఉన్న బుక్ ఒకటేనా కాదా, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. మీరు అనుకోవట్టు ఏదో ఒకసారి ఎక్కడో తీసుకొచ్చి ఇస్తున్నాను అనుకుంటే అనుకోవచ్చు, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక్క లైన్ మిస్టేక్ పైన పీడిఎఫ్ మొత్తం చేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేసుకోవాలి విత్ తెలుగు టైపింగ్తో. ఇలా హైలైట్ చేసుకుంటూ రావాలి. అర్థమవుతుంది అనుకుంటాను. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీరు చెప్పే నిర్ణయంపై నేను మంచి స్టాండ్ తీసుకోబోతున్నాను. యాప్ తీసుకొని రావాలా లేదా, మరి క్లాసెస్ ఫ్రీగా వినవలసి వస్తుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందా, ఫ్రీగా వినలేరా, ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మాత్రమే వినాలా, ఫీజు ఎంత ఉంటుంది, లిమిటెడ్ ఎంత పెట్టాలి, వీటన్నిటికీ నా దగ్గర సమాధానం లేదు, ఆన్సర్ లేదండి. మరి వీళ్ళందరికీ ఫ్రీగా ఇప్పటిదాకా ప్రొవైడ్ చేశాను, వీటితో పాటుగా అందరికీ చేశాను, కాదట్లేదు. ఇవన్నీ మీరు చేసే కామెంట్ సెక్షన్ బట్టి ఆ యొక్క నిర్ణయం అనేది నేను ఒక స్టాండ్ తీసేసుకుంటాను. ఒక యాప్ ప్రిపేర్ చేయించాలని చెప్పాను కదా, తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. చూడండి, 4900 పే చేశాడు, కానీ దానివల్ల యూజ్ లేదు. కానీ గూగుల్ చెక్ చేయండి, KP SAT 21st Century IAS అకాడమీ అని ఉంటుంది. ఓకే అండి, మీకు ఇప్పటివరకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, మీరు ఒక ఖచ్చితంగా ఈ వీడియో చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక కామెంట్ సెక్షన్ వాళ్ళకి అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలపండి. ఓకే, ఈవినింగ్ రుద్రమదేవి టాపిక్తో క్లాస్ అది మళ్ళీ మీట్ అవుతాం. ఓకే.